నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి. రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు అబ్బా, మన విశ్వం ఎంత ప్రశాంతంగా, ఎంత స్థిరంగా ఉందనిపిస్తుంది కదా. కాని ఈ కనిపించే ప్రశాంతత అంతా కేవలం ఒక తాత్కాలిక భ్రమ మాత్రమే అయితే వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది కదూ. ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోనే అత్యంత ఆసక్తికరమైన, కాస్త గూస్బాంబ్స్ తెప్పించే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఫాల్స్ వాక్యూమ్ డికే. అసలు మన విశ్వం నిజంగానే స్థిరంగా ఉందా? ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోలాగా అంతరిక్షంలో ఎక్కడో ఒక చిన్న మూల అకస్మాత్తుగా భౌతిక శాస్త్ర నియమాలన్నీ పూర్తిగా మారిపోయి ఆ మార్పు కాంతివేగంతో మనవైపు దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి. చాలా భయంగా ఉంది కదా. కానీ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇది కేవలం ఊహ కాదు. క్వాంటమ్ థియరీ ప్రకారం ఇది నిజంగానే జరగడానికి ఆస్కారముందట. మరి సమస్తం ఎలా అంతమవుతుందో, కాంతి వేగంతో భౌతిక నియమాలు ఎలా మారిపోతాయో ఇప్పుడు చూద్దాం. మన చుట్టూ ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, చివరికి మనం పీల్చే గాలి కూడా కొన్ని నిర్దిష్టమైన భౌతిక నియమాలపై ఆధారపడి పనిచేస్తాయి. ఒకవేళ ఆ నియమాలే తలకిందులైతే? ఫాల్స్ వాక్యూమ్ డీకే అంటే అచ్చమిదే. సింపుల్గా చెప్పాలంటే అంతరిక్షంలోని కొంత భాగం అకస్మాత్తుగా మరింత తక్కువ శక్తి ఉన్న మరింత స్థిరమైన స్థితిలోకి మారిపోవడం. అలా మారిపోయి ఒక బుడగలాగా కాంతివేగంతో వ్యాపిస్తూ మొత్తం విశ్వాన్నే మింగేస్తుంది. రీసెంట్గా చైనాలోని సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు ఈ భయానకమైన క్వాంటమ్ థియరీని ల్యాబొరేటరీలో సక్సెస్ఫుల్గా సిమ్యులేట్ చేశారు కూడా. అసలు ఇంతటి కాంప్లెక్స్ విషయాన్ని వాళ్లు ఎలా ప్రయోగం చేశారనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. క్వాంటమ్ శక్తి స్థితులను సరస్సులు, బేసిన్లతో పోల్చి చూద్దాం. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. మనం సాధారణంగా శూన్యం అంటే వాక్యూమ్ అనుకునే అంతరిక్షం నిజానికి పూర్తిగా ఖాళీగా ఏమీ ఉండదు. క్వాంటమ్ ఫీల్డ్ సిద్ధాంతం ప్రకారం అది కేవలం ఒక అత్యల్ప శక్తి స్థితి అంతే. ఈ క్వాంటమ్ ల్యాండ్స్కేప్లో అనేక కింది స్థాయిలు ఉండొచ్చు. వాటినే మనం ఫాల్స్ వాక్యూమ్స్ అంటాం. అయితే దీనికంటే కింద మరింత తక్కువ శక్తి ఉండే మరొక ఫైనల్ స్థితి ఉంటుంది. అదే ట్రూ వాక్యూమ్. అంటే దీని అర్థమేంటి? ప్రస్తుతం మనమున్న ఈ విశ్వం నిజమైన స్థిరమైన శూన్యంలో లేదు. ఇది కేవలం ఒక తాత్కాలిక విశ్రాంతి స్థితి మాత్రమేనమాట. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మరింత క్లియర్గా విజువలైజ్ చేసుకుందాం. వేర్వేరు లోతులు ఉన్న కొన్ని సరస్సులున్నాయనుకుందాం. ఆ సరస్సులన్నింటి కింద చాలా లోతైన ఒక పెద్ద బేసినుంది. ఇప్పుడు అకస్మాత్తుగా పైనున్న ఒక సరస్సు అడుగున ఒక సొరంగమేర్పడితే ఏమవుతుంది? సింపుల్, ఆ నీరంతా ఆ లోతైన బేసిన్లోకి అత్యంత వేగంగా పడిపోతుంది కదా. క్వాంటమ్ ప్రపంచంలో ఫాల్స్ వాక్యూమ్ నుంచి ట్రూ వాక్యూమ్కి మారడం కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే జరుగుతుంది. అత్యధిక శక్తి ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా అత్యల్ప శక్తి ఉన్న స్థితిలోకి పడిపోతుందన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ మార్పు అంతరిక్షంలో జరిగితే ఆ ఎఫెక్ట్ కేవలం ఆ చిన్న ప్రదేశానికే పరిమితం కాదు. ఆ కొత్త స్థితి ఒక భారీ క్వాంటమ్ బుడగ అంటే ఒక బబుల్లాగా మారుతుంది. ఆ బబుల్ ఏకంగా కాంతి వేగంతో నలువైపులా విస్తరించడం మొదలుపెడుతుంది. అది దేన్ని తాకితే అది ఈ కొత్త తక్కువ శక్తిగల స్థితిలోకి మారిపోవాల్సిందే. ఇది నిజంగా ఒళ్ళు జలధరించే విషయం. ఎందుకంటే ఆ బబులు మనవైపు వస్తున్నట్లు ఎలాంటి ముందస్తు అలర్ట్స్, సిగ్నల్స్ మనకు అందవు. మనకు తెలిసేలోపే ఒక్క సెకండ్లో మన ఉనికే పూర్తిగా మారిపోతుంది. అయితే ఇక్కడే సిద్ధాంతాల మధ్య ఒక ఆసక్తికరమైన ఘర్షణ మొదలవుతుంది. ఈ స్థూల, సూక్ష్మ ప్రపంచాలు కలిసినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ రావచ్చు. అసలు మొత్తం విశ్వాన్నే నాశనం చేసేంత భయంకరమైన థియరీని సైంటిస్టు ల్యాబ్లో ఎందుకు పరీక్షిస్తున్నారని. దానికి కారణమేంటంటే భౌతిక శాస్త్రంలో రెండు ప్రధాన సిద్ధాంతాలున్నాయి. ఒకటి సాపేక్ష సిద్ధాంతం అంటే రిలేటివిటీ. ఇది గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీల లాంటి భారీ వస్తువులు ఎలా పనిచేస్తాయో చెప్తుంది. రెండోది క్వాంటమ్ ఫీల్డ్ థియరీ. ఇది అణువులు, సబ్ అటామిక్ పార్టికల్స్ స్థాయిలో ఏం జరుగుతుందో వివరిస్తోంది. ఈ రెండు వాటి ఏరియాలో తోపులు. కానీ బ్లాక్ హోల్స్ లాంటి విపరీతమైన పరిస్థితుల్లో ఈ రెండింటినీ కలిపి అప్లై చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం లెక్కలన్నీ గందరగోళంగా మారిపోతాయి. ఖచ్చితంగా ఈ ఫాల్స్ వాక్యూమ్ డికే అనేది ఈ రెండు సిద్ధాంతాలకు ఒక పెద్ద టెస్ట్ లాంటిది. ఎందుకంటే ఈ మార్పు మొదలవ్వడమనేది అణువు స్థాయిలో జరిగే ఒక చిన్న క్వాంటమ్ ప్రాసెస్. కానీ దానివల్ల ఏర్పడే ఆ బబుల్
కాంతి వేగంతో విశ్వమంతా విస్తరించడమనేది అంతరిక్ష స్థాయికి సంబంధించిన ఒక భారీ పరిణామం. చూసారా, ఒకే ఎఫెక్ట్ ఇటు క్వాంటమ్ స్కేల్ను అటు కాస్మిక్ స్కేల్ను టచ్ చేస్తోంది. కాబట్టి ఈ ప్రాసెస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే క్వాంటమ్ థియరీ, రెలటివిటీ ఈ రెండూ చేతులు కలపక తప్పదు. సరే, ల్యాబ్లో విశ్వాన్ని నాశనం చేసే ప్రయోగం అని అనుకున్నాం కదా, ఆ ప్రత్యామ్నాయ ప్రయోగం ఎలా జరిగిందో పరిశీలిద్దాం. మరీ టెన్షన్ పడకండి. ల్యాబ్లో ప్రయోగం అనగానే విశ్వమంతమైపోతుందేమో అని భయపడొద్దు. శాస్త్రవేత్తలు అంత రిస్క్ చేయలేదు. అంతరిక్షంలో ఉండే నిజమైన వాక్యంతో ప్రయోగాలు చేసే బదులు సింఘ్వా యూనివర్సిటీ పరిశోధకులు ఒక తెలివైన పని చేశారు. ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకున్నారు. అదే రిడ్బర్గ్ యాటమ్. అంటే ఏం లేదు, ఒక సాధారణ అణువులోకి చాలా ఎక్కువ శక్తిని పంపిస్తారు. అప్పుడది మైక్రాన్ల సైజులో పెద్దదిగా ఉబ్బుతుంది. దాని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు చాలా లూజ్గా తయారవుతాయి. ఎంత లూజ్గా అంటే ఎప్పుడెప్పుడు అణువును వదిలి వెళ్ళిపోదామా అన్నట్లుంటాయి. ఎలక్ట్రాన్ల ఈ సెన్సిటివ్ నేచర్ వల్లే ప్రయోగాలకు ఈ యాటమ్స్ పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. ల్యాబ్లో వీళ్లు చేసిన ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా? ఈ రిడ్బర్గ్ యాటమ్స్ను ఒక రింగ్ లాగా పేర్చారు. ఒకదానికొకటి రిపెల్ చేసుకునే అంటే వికర్షించుకునే ఈ యాటమ్స్కి వ్యతిరేక స్పిన్ దిశలను సెట్ చేశారు. ఆ తర్వాత లేజర్లను ఉపయోగించి ఆ యాటమ్స్ను ఎక్సైట్ చేసి ఆ సిమెట్రీను బ్రేక్ చేశారు. అంతే, ఆ రింగ్ అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయి చివరికి ఒక స్థిరమైన, తక్కువ శక్తి ఉన్న గ్రౌండ్ స్టేట్కి సెటిల్ అవ్వడాన్ని గమనించారు. ఇది ఎగ్జాక్ట్గా అంతరిక్షంలో ఒక క్వాంటమ్ బబుల్ ఎలా ఏర్పడుతుందో దాన్ని ల్యాబొరేటరీలో సిమ్యులేట్ చేయడం లాంటిదన్నమాట. అమేజింగ్ కదా! ఇది భౌతిక శాస్త్రంలో ఒక కొత్త పరిశోధనా వేదిక అని చెప్పాలి. సిద్ధాంతాల ఏకీకరణ వైపు పడుతున్న అతిపెద్ద అడుగు ఇది. ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్లో పబ్లిష్ అయిన ఈ రిజల్ట్స్ నిజంగా ఫ్యూచర్ రీసెర్చ్కి ఒక గేమ్ చేంజర్. ఇది కేవలం ఒక సిమ్యులేషన్ కాదు. శాస్త్రవేత్తలేమంటున్నారంటే, ఫాల్స్ వాక్యూమ్ డీకే ఎలా జరుగుతుందనే మా సైద్ధాంతిక అంచనాలను ఈ ప్రయోగం పక్కాగా నిర్ధారిస్తోంది అని. అంటే ముందే ఊహించిన మెకానిజం ప్రకారమే ల్యాబ్లో రిజల్ట్స్ వచ్చాయి. ఈ సిమ్యులేషన్ 100% సక్సెస్. ప్రకృతి ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడంలో మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నామని ఇది ప్రూవ్ చేస్తోంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రయోగం వల్ల మనకొచ్చిన ముప్పు ఏమీ లేదు. ఇది విశ్వం అంతమైపోతుందేమో అని భయపెట్టడానికి కాదు. క్వాంటమ్ ఫిజిక్స్, రిలేటివిటీ ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్ని క్లియర్గా స్టడీ చేయడానికి మనకు దొరికిన ఒక సేఫ్ ప్లేగ్రౌండ్ ఇది. ఇన్నాళ్లు సాల్వ్ చేయలేని భౌతిక శాస్త్రంలోని 2 గొప్ప థియరీలను కలపడానికి, విశ్వం యొక్క డీపెస్ట్ సీక్రెట్స్ని అన్లాక్ చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ కొత్త పరిశోధన వేదిక భవిష్యత్తులో మనకు ఎలాంటి నిజాలను చూపించబోతోంది? మనం రోజూ చూస్తున్న ఈ విశ్వం ఏదో ఒక రోజు అకస్మాత్తుగా మరొక రూపంలోకి మారిపోయే అవకాశం నిజంగానే ఉందా? ఏమో, ఉండొచ్చు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరిగితే క్వాంటం ప్రపంచంలో దాగున్న ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ మిస్టరీలను మనం ఖచ్చితంగా సాల్వ్ చేయగలం. విశ్వం గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ విషయాలను ఎక్స్ప్లోర్ చేయడం ఎప్పుడూ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే. ఆ క్యూరియాసిటీని ఎప్పుడూ ఇలాగే ప్రతికిచ్చుకుందాం.